ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా వాషింగ్ మై హాబీ ముస్తఫా డే బై డే ఉతుకుతూ ఉంటే డే బై డే అలవాటైపోయిద్ది ముస్తఫా. రేయ్ భార్య అంటే ఎవరనుకున్నావురా? ఏ సంబంధం లేకుండా మన ఇంటికి వచ్చి మనను బాధలు పెట్టి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించేదిరా భార్య అంటే. ఈ విషయం నాకు ముందే తెలియలేదే. అయినా నువ్వేంట్రా నీ పెళ్ళాం బట్టలు ఉతుకుతున్నావు? నువ్వు మాత్రం రష్మి అనసూయ బట్టలు ఉతుకుతున్నావా? నువ్వు ఉతికేదుకోండి నీ పెళ్ళాం బట్టలే. ఏమండి నిద్ర వస్తుందండి. నాకు మాత్రం 3 వస్తుందా? నాకు నిద్రే వస్తుంది. వాళ్ళ టీంలో వీళ్ళ టీంలో చేస్తుంటే చండాలంగా ఉంది దేవి. అంటే తప్పు నాదా? ఆ తప్పు మీది కాదు దేవి, మీ కలది తప్పు. అందంగా పుట్టడం నా తప్పా స్వామి? అందంగా పుట్టడం నీ తప్పు కాదు దేవి. మరి 2 పళ్ళు పోయి తొర్రి పళ్ళు తత్త అవడం నీ తప్పే దేవి. ఈ మధ్య మీరు నన్ను పూర్తిగా గమనించడమే మానేశారు స్వామి. ఏమి అయినది దేవి? చూచిత్ర నాకు ఒక పన్ను వచ్చినది దేవి. ఇంత చక్కటి ఎండాకాలంలో ఈ ఉద్యానవనంలో మన ఇద్దరం ఇలా మాట్లాడుకుంటుంటే నీకు ఏమి అనిపించుతున్నది? ఫ్లోర్ లో కొంచెం ఏసీ పెంచితే ఇంకా బాగుండు అనిపిస్తుంది. దేవి మీరు కోరుకున్న ఎడల కొండ మీద కోతినైనా తెచ్చి ఇచ్చదను. మీరు ఉండగా ఇంకొక కోతెందుకు? నువ్వు అడిగి తిని. అబ్బా కాకి అరవక మానదు, కుక్క మరగక మానదు, మీరు అలగక మానరు. ఇప్పుడు నా టీంలోకి జాయిన్ అయ్యి నాకు సహకరించు మిత్రమా. ఆహా ఇంత మంచి వరము ఇచ్చిన మీకు నేనేమిచ్చి రుణము తీర్చుకోగలను? స్కిట్ అయిపోయిన తర్వాత పేమెంట్ ఇస్తా చాలా. మొన్న నాగబాబు గారు నా దగ్గరకు వచ్చి ఏమే జిమ్స్ అన్ను నువ్వు అంటే నాకు చాలా అభిమానం, నువ్వేమనుకోపోతే నాకు 6 ప్యాక్ తెప్పించగలవా అని అడిగారు. నేను ఒక్కడే మాట చెప్పాను, సింహానికి 6 ప్యాక్ అవసరం లేదు సార్ అన్నాను. ఆయన ఏమనుకున్నాడు ఏంటో తెలియదు కానీ అది కూడా జోక్ అనుకుని నవ్వుకుంటే వెళ్ళిపోయాడు. ఏంది నీకు కట్అవుట్ కి చాలా తేడా కనబడుతుందా? స్కిట్ జరిగినప్పుడు స్కిట్ ఎలా ఉంటది? నార్మల్ గా ఉంటది. ఎడిటింగ్ అయిన తర్వాత ఇది నాదేనా అన్నట్టు ఉంటది. ఇది అంతే. వీళ్ళిద్దరు నా జీవితాలతో ఆడుకుంటే మీరేంటండి నా నేనే గెలిచాను డాడీ, నేనే గెలిచాను. మా అమ్మాయికి అన్ని నా పోలికలే. ఏంటండి గెలిచింది మీ అమ్మాయి పొంగు మీ పోలికలు నా చేతికున్న ఉంగరం లాగేసింది.